మటన్ కర్రీ ఫ్రెండ్స్. బాణీ పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర వేయాలి. అది కొంచెం ఫ్రై అయినాక ఆనియన్, మిర్చి వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్. మటన్ కర్రీకి అయినా చికెన్కి అయినా గ్రేవీ లాగా బాగుంటుంది. ఎక్కువ 5 minutes మగ్గించాలి. 5 minutes తర్వాతకి ఇలా అవుతుంది. ఇంకా కొంచెం రెడ్డిష్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఆనియన్. ఇప్పుడు అల్లం, పసుపు ఇది కలిపేసుకొని మనం మంచిగా శుభ్రం చేసుకున్న మటన్ ఈ ఆనియన్ వేగాక ఈ గ్రేవీలో మంచిగా వేసుకోవాలి. అల్లం వేసాం కదా, అందుకోసమనే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. అది మంచిగా కలిపి నూనెలో మగ్గించాలి చాలాసేపు. టెన్ మినిట్స్ నూనెలో మగ్గించాక ఇలా వాటర్ లాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు ఆ వాటర్లోనే మగ్గేలాగా చూడాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్, కారం అయితే నేను ఎక్కువనే వేస్తాను ఫ్రెండ్స్, మటన్ అయినా చికెన్ అయినా. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది, స్మెల్ అనేది రాదు. ఇది కలిపేసి మూత పెట్టి మగ్గించాలి మసాలా పట్టేటట్టు. కారం గిట్లా 10 నిమిషాల తర్వాతకి మళ్ళీ ఇలా అవుతుంది. ఒక 10 minutes కారంతో మగ్గించుతూ ఉండాలి. ఇలా దగ్గరికి అవుతుంది. అప్పుడు దీనిలో వాటర్ వేసుకోవాలి. మటన్ ఉడికేటట్టు వాటర్ వేయాలి. ఇప్పుడు మటన్ కదా ఫ్రెండ్స్, చాలా టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మటన్ ఉడికిపోయింది. ఇందులో కొంచెము కొత్తిమీర, మసాలా రెండు వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 minutes మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.